హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మేము ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ కాడికి అయితే వచ్చాము. సోమనాథ్ కాడికి అయితే ఉన్నాము. ఫస్ట్ జ్యోతిర్లింగ్ కాడికి అయితే. సో అక్కడికి దర్శనానికి అయితే మేమైతే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మా దర్శనము. అక్కడ టెంపుల్ అంతా పరిసరాల ప్రాంతాలు అంతా మీకైతే చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హోటల్ నుంచి బయటకు వచ్చేసాం. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళే మార్గంలో అయితే మాకైతే దారి మధ్యలోనే ఎంట్రన్స్లోనే మాకు బొట్టు పెట్టే వాళ్ళు అయితే సాధువులు అయితే కనిపించారు అక్కడ. సో మేము పిల్లలము మేము ముగ్గురం కలిసి అయితే బొట్టు అయితే పెట్టించుకుంటాను అక్కడ. ఫస్ట్ చిన్నోడికి అయింది, తర్వాత పెద్దోడు పెట్టించుకున్నాడు, తర్వాత నేను. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పసుపు రాసేసి దానిపై నుంచి సోమనాథ్ అనే ఒక లిఖితపూర్వకంగా ఉన్న స్టాంప్ని అయితే అక్కడ పెట్టారు. చూడండి మీరైతే. సో చాలా బాగుంది. తర్వాత నేను కూడా బాగుంది అక్కడ. అంటే అది అక్కడ ఉన్న ట్రెడిషన్ అలా ఉంటుంది అనుకుంటా బొట్టు పెట్టడం. సో అది ఒకటి ఆచరించాలి కదా మనం. సో అందుకోసం మేము కూడా అక్కడ పెట్టిపించుకున్నాము. చూడండి చాలా బాగుంది కదా అక్కడ పెట్టిపించుకునే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అక్కడ. ఇది వచ్చేసరికి టెంపుల్కి వెళ్ళేదానికి ముఖద్వారం. ఇది ఫస్ట్ జ్యోతిర్లింగ్ శ్రీ సోమనాథ్ టెంపుల్ మహాదేవ్ గేట్ ఎంట్రన్స్ అయితే ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా అక్కడ. సో ఈ టెంపుల్ వచ్చేసరికి ఏంటంటే మహాశివుని యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ మొదటిది ఇది. సో 12 మనకు దేశంలో మనకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. సో దాంట్లో వచ్చేసరికి ఇది మొదటి లింగం ఇది. మనకైతే దర్శనానికి అయితే మొబైల్స్, ఫోన్స్, కెమెరాస్ ఏమైతే అలవ్ లేదు. సో ఇది వచ్చేసరికి క్లర్క్ రూము, మనం ఫోన్లు డిపాజిట్ చేయడానికి. సో ఫోన్ డిపాజిట్ చేసేదాకా మనమైతే దర్శనానికి అయితే వెళ్ళేదారి ఇది. లేడీస్కి ఒక పక్క, జెంట్స్కి ఒక పక్క వేరేగా అయితే ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్ళే మార్గం ఇది. సో అక్కడ వెళ్ళే పక్కన అయితే మనకైతే ఇలా ఉంటుంది ప్లేస్ అంతా. అప్పుడు సరే ఎండగా ఉంది కాబట్టి జనాలు అయితే ఎక్కువగా లేరు. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. సో ఫోన్ అలో లేదు కాబట్టి దర్శనానికి అయితే మేము ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మనం చూసే సోమనాథ్ టెంపుల్ వచ్చేసరికి రెండోసారి కట్టారు. దీన్ని నిర్మాణం జరిగింది. ఇది ఫస్ట్ది శిథిలమైపోగా రెండోది అయితే కట్టారు. ఈ మహాశివుని యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథి మొదటి అని మీకు అందరికి చెప్పినా కదా ఆల్రెడీ. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసరికి అరేబియా మహాసముద్రం తీరాన ఒక పుణ్యక్షేత్రం ఇది. సో సముద్రం అలెడ తాకిడి తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాలతో నిర్మించి మట్ట మీద రూపొందించుకున్నది ఈ ఆలయం. సో ఈ గర్భగుడిలో ఏంటంటే 4 అడుగుల ఎత్తుడ ఓంకారంతో అమర్చబడి ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవాలయం వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వేరేవల్లో ఉన్న సోమనాథులు అయితే ఉంది ఈ టెంపుల్. ఈ గుడి వచ్చేసరికి సముద్ర తీరంలో అయితే కట్టేసి ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అటువైపు నుంచి వచ్చే వీచే గాలి అంతా సముద్రం. ఇది మీకు సముద్రం కనిపిస్తుంది కదా, ఆ పక్కన అయితే మనకైతే టెంపుల్ అయితే ఉంది. అక్కడ వచ్చేసరికి అందరు ఎక్కువ డమరుకాలు అయితే విక్రయిస్తున్నారు. చూడండి అసలు నేను దర్శనం అయిన తర్వాత ఇప్పటిదాకా అయితే మీకు ఫేస్ అయితే చూపించలేదు కదా. చూడండి నా దర్శనం అయినాక నా ఫేస్ ఎలా ఉందో. వెనక నుంచి చూసేసరికి సోమనాథ్ యొక్క టెంపుల్ పక్కన ఒక కాడైతే స్టాల్స్ అయితే కట్టారు. అది మీన్ ఎగ్జిబిషన్ లాగా అయితే అక్కడ చేశారు అక్కడ. సో ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే 1 month వరకు అయితే ఉంటుంది. సో మేము వెళ్ళే టైంకి అయితే అప్పటికే ఒక 1 week అయితే అయిందంట ఓపెన్ చేసి. సో మేమైతే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం లోనికి. సో మీకు కనిపిస్తుంది కదా అటువైపు నుంచి మందిరము, ఇటు వచ్చేసరికి ఎగ్జిబిషన్, పక్కనే సముద్రం అన్నమాట. మొత్తానికైతే లోనికైతే ఎంటర్ అయ్యాము. చూడండి ఎన్ని రకరకాలుగా ఉన్నాయో అక్కడ. హనీ బాటిల్స్ అని, క్లాత్స్ అని, ఫోటో ఫ్రేమ్స్ అని, అలా చాలా రకాలుగా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. హెర్బల్ వాళ్ళ సోప్స్ అవన్నీ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పల్స్ అని, మన బ్యాగ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, హ్యాండిక్రాఫ్ట్స్ అని, డ్రెస్సెస్ అని చాలా ఉన్నాయి అక్కడ రకరకాల. ఇప్పుడు గుజరాత్లో స్టేట్లో ఉన్న పక్క జిల్లాలో ఉన్న హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారంట ఇక్కడ. సో అన్నీ పక్కల జిల్లాల వారు అందరూ వచ్చి ఇక్కడైతే ప్రజెంటేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. చూడండి మీరు. ఇది వచ్చేసరికి ఆవు నుంచి తీసిన దానితోనైతే మనకి ఇక్కడైతే అగరబత్తులు అయితే చేస్తారంట, సుగంధ ద్రవ్యాలు. సో చూడండి వాళ్ళైతే చూపిస్తున్నారు ఇక్కడ అంతా సుగంధ ద్రవ్యాలని. సో ఇది వచ్చేసరికి ఇక్కడ న్యాచురల్ జ్యూసెస్ అండి, కరేలా అని, లైక్ చాలా ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్ జ్యూసెస్ అంట అంతా. ఇది వచ్చేసరికి దీనిని వీళ్ళు కాక్రా అంటారంట. చూడండి చపాతీ లాగానే ఉంది కదా, చపాతీతోనే చేస్తారంట ఇదంతా. సో ఇది వచ్చేసరికి మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఇదంతా. చూడండి మీరు ఎలా ఉందో ఇక్కడంతా ఎగ్జిబిషన్ ఎలా ఉందో.
మొత్తానికి ఎగ్జిబిషన్ నుంచి బయటికి రాగానే మాకైతే ఇలా స్టాట్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఐ మీన్ టెంపుల్ యొక్క ఎగ్జిట్ కూడా ఇదే. సో దాని ముందు రాగానే ఒక మందిరం ఉంది, దాని పక్కనే ఓషన్ వ్యూ యొక్క దారి అయితే ఉంది అటు వెళ్ళడానికి. సో ఇంకొక స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ. మేమైతే ఇప్పుడు స్ట్రీట్ స్టాపింగ్ అయితే చేయడానికి అయితే వచ్చాము. ఇప్పుడు టెంపుల్ నుంచి బయటికి రాగానే ఎగ్జిట్లో అయితే మనకైతే ఇలా ఉంటాయి స్ట్రీట్ స్టాపింగ్ అయితే. సో మేము ఇక్కడైతే కొనడానికి అయితే ట్రై చేస్తున్నాము, కొన్నాము కూడా ఆల్రెడీ. అక్కడ ఏంటంటే తీసుకున్నది మేము అక్కడ సోమనాథ్ టెంపుల్ యొక్క ఆకారం, ఐ మీన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా ఆ బొమ్మ. సో ఆ బొమ్మను అయితే తీసుకున్నాము, ఏదైనా జ్ఞాపకంగా ఉండాలని చెప్పి. ఇక్కడ నుంచి వచ్చాం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఒక జ్ఞాపకంగా ఉండాలని చెప్పి మేమైతే తీసుకున్నాము. ఇక్కడ స్ట్రీట్ స్టాపింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి మీరు, తీసుకోవాలన్నా కానీ ఇలానే ఉంది. బయట ఏమో వర్షం పడేలాగుంది మాకు. ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలకి ఆ షర్ట్స్ అయితే తీసుకున్నాము. ఓన్ నమో శివ షర్ట్స్ ఉంటాయి కదా, ఆ షర్ట్స్ అయితే పిల్లలకి ఇద్దరికైతే తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి వాడు చిన్నోడైతే ఇగో ఇలాంటి ఫ్యాన్ తీసుకోవాలని చెప్పి చాలా మారం చేసేసరికి ఫైనల్ అయితే కొనిపించేసాము. చూడండి వాళ్ళ గాలితో ఎలా ఆడుకుంటున్నారో కూడా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. బట్ ఏంటంటే ఫుడ్ కూడా లేదు తినడానికి. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము, అలానే ఉన్నాము, అలానే షాపింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి అక్కడ టెంపుల్ యొక్క పార్కింగ్ అంట. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పార్కింగ్ అయితే పెట్టాలి. సో పార్కింగ్ అయితే చాలా హెవీగా ఉంది అక్కడంతా. మీరు చూడడానికి రష్ అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ సోమనాథ్ టెంపుల్ ఇది వచ్చేసరికి. ఇది మొదట చూపించింది, రెండోది కట్టింది, ఇది మొదట కట్టింది టెంపుల్ ఇది వచ్చేసరికి. మొత్తానికి మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మొదటి ఆలయాన్ని అయితే కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే మేము రెండో ఆలయాన్ని దర్శనం చేసుకుని తర్వాత అయితే మొదటి ఆలయానికి అయితే వచ్చి దర్శనం చేసేసుకున్నాము. సో ఇది పైనుంచి వచ్చేసరికి చూడండి, పైనుంచి ఇలా ఉంటుంది దర్శనానికి వెళ్ళే మార్గం అది. సో ఇదే గుడిలో కాంప్లెక్స్ లా కట్టేసి అక్కడైతే స్ట్రీట్ షాపింగ్ అయితే పెట్టారు. 3-4 షాపులు అయితే పెట్టారు అక్కడ. చూడండి మీరు ఆ షాప్స్ ఎలా ఉన్నాయో అక్కడ. చిన్న చిన్న షాప్స్ అన్నమాట, ఒక 4-5 షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ. చూడండి డ్రెస్సెస్, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అలా. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిన 2 గుడిలు అయితే, ఒకటి కొత్త గుడిది, ఇంకోటి పాత గుడిది. ఓకే, మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఒకటి న్యూ వన్ టెంపుల్, ఇంకోటి ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మేము వచ్చేసరికి ఓల్డ్ టెంపుల్లో ఉన్నాము. చూడండి ఇదిగోండి, న్యూ టెంపుల్ అయితే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. దాంట్లో ఫోన్ అయితే అలవ లేదు. న్యూ టెంపుల్కి అయితే అలవ లేదు. ఇప్పుడు ఓల్డ్ టెంపుల్కి అయితే ఉన్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను దర్శించుకునే దాంట్లో ఇప్పుడు నాకు తెలిసి 3వ లింగం ఇది. ఫస్ట్ నేను త్రయంబకేశ్వరంలో నాసిక్ దగ్గర ఒకటి, నెక్స్ట్ రామేశ్వరం ఒకటి, ఇంకోటి సోమనాథ్ టెంపుల్. ఇక్కడ మూడు అయితే అయిపోయినాయి నా జ్యోతిర్లింగాలు. సో వీళ్ళైతే ఇప్పుడు స్నాక్స్ అయితే తింటున్నారు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడైతే స్నాక్స్ అయితే తింటున్నారు వీళ్ళు. చిప్స్ను వాడు. ఎట్లుంది దర్శనం బాగా అయిందా? ఓకే ఫ్రెండ్స్, మొదటి ఆలయం ముందర అయితే మనకైతే ఫ్రీ భోజనం ప్రసాదం అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఫ్రీ భోజనం ప్రసాదంకి అయితే తినడానికి అయితే వెళ్తున్నాం. దాని ఎదురుగానే ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి టోకన్ తీసుకోవాలి. టోకన్ తీసుకొని అయితే లోనికి అయితే ఎంట్రీ అయితే కావాలి. చూడండి, మాకు మెయిన్గా దర్శనం కాగానే మాకు ఫ్రీ భోజనం లభించడం, ఐ మీన్ భోజనం ప్రసాదం లభించడం చాలా అదృష్టకరం. మాకైతే అంతకరంగా భావిస్తాము. సో మేము మొత్తానికైతే ప్రసాదం అయితే తీసుకోవడానికి అయితే మేమైతే లైన్లో ఉన్నాం. చూడండి నా ప్లేట్లో ఏమేమి రకాలు పెడుతున్నారో. అక్కడ వచ్చేసి ఒక సబ్జీ, ఒక కర్రీ, 2 కర్రీలు, ఒక పప్పు, కొంచెం రైసు, 2 రోటీలు పెడుతున్నారు. అలానే సాలడ్ పెడుతున్నారు, ఒక స్వీట్ ఐటమ్. చూడండి ప్లేట్లో ఎలా ఉందో. ఇక్కడ ప్లేట్ తీసుకొని అయితే ఒక చైర్ కాడికి అయితే వెళ్ళి కూర్చుందని చూస్తున్నాను. చూడండి ఎంతమంది జనాలలో. ఫైనల్లీ ఇలా ఉంది నా ఫుడ్ అంతా. ఇక్కడ ఏంటంటే మనం తిన్న ప్లేట్స్ మనమే తీసుకొని అక్కడ వాళ్ళు వాష్ చేసే కాడికైతే పోయి ఇవ్వాలి అక్కడ. సో మొత్తానికి తినేసి వచ్చేసరికి దారిలో అయితే పావురాలు అయితే కనిపించినాయి మాకు. సో పిల్లలు అయితే పావురాలతోనైతే అలా ఆడుకుంటున్నారు అక్కడ. దాన్ని చూస్తున్నారు కదా పక్కనే, అది వచ్చేసరికి మొదటి ఆలయం ఇదంతా. మొదటగా నిర్మించిన ఆలయం ఇదే. సో ఇది ఏంటంటే వెనక భాగం ఇదంతా. చూడండి అక్కడ పావురాలు ఎలా ఆడుకుంటున్నారు. మేము మధ్యాహ్నం తినడం అయిపోయిన తర్వాత మేమైతే ఆటో మాట్లాడుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని దేవస్థానాలు అయితే తిరిగాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే దాన్ని అప్లోడ్ చేస్తాను సపరేట్గా. చుట్టుపక్కల తిరిగేసి వచ్చాక నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో మా వ్లాగ్ అయితే చూడండి. మేమైతే అంత దేవస్థానం అయితే తిరిగేసి వచ్చాము. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అలా పానీపూరి అయితే తిన్నాము అక్కడ. చూడండి
ఈవినింగ్ అలా పెద్దోడు నేను మా బావ ముగ్గురం కలిసి అయితే మళ్ళీ హోటల్ నుంచి అయితే అట్లా చూడడానికి అయితే వచ్చాము. చూడండి కలరింగ్తో ఎంత బాగుందో, లైటింగ్తో చాలా బాగుంది కదా టెంపుల్. మేము దర్శనానికి వెళ్ళిన టైమింగ్ వచ్చేసరికి కృష్ణాష్టమికి 2 రోజుల ముందు. సో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి అక్కడ. సో అదైతే మీరైతే వీక్షించండి. అసలు మీరు చూడండి ఆ టెంపుల్ లైటింగ్తో ఎంత బాగుందంట. కలర్ లైటింగ్తో టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి పెద్దోడికి అయితే కాలు నొప్పి బాగా లేస్తున్నట్ట. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఎత్తుకో మామ అని చెప్పేసరికి అక్కడ నుంచి అయితే నేను రూమ్ దాకా అయితే వాడిని అయితే తీసుకొని వెళ్తున్నాను. చూడండి మా మామ ఎత్తుకు నాకు కాళ్ళు నొస్తున్నాయి అని ఎత్తుకున్నాడు ఫ్రెండ్స్. ఇగో సరదాగా బయటకు వస్తేనేమో వీడికి కాలు నొప్పులు అంటుండు. ఇగో ఎత్తుకున్నా. అప్పుడు పానీపూరి తిన్నప్పుడు ఫ్రెండ్స్ అది పానీపూరి చారు కింద పడ్డది నా పైన, అందుకోసం అది వస్తుంది ఫ్రెండ్స్. షాబా జనాలు చూడే వెళ్తాయి ఇప్పటికి కూడా. క్యామెల్ ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఉంది. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఆ సోమనాథ్ టెంపుల్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అయితే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. సో వెయిటింగ్ ఫర్ దట్. నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. సో ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేసి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.